Hello all, this is from Native Good channel. Today class learned and we are going to discuss about the diamond pattern. So I'm writing over here first of all. So task is diamond. Oh, so not diamond pattern. Sorry, say pyramid pattern. Okay, pyramid pattern. సో పిరమిడ్ ప్యాటర్న్ అనేది లెట్స్ సే దట్ మనకి పిరమిడ్ ఏ షేప్లో ఉంటుందో తెలుసు. సో లెట్స్ సే దట్ ఐఎమ్ టేకింగ్ వన్ షేప్ హియర్ టు రిప్రజెంట్. సో పిరమిడ్ ఈస్ ఇన్ దిస్ షేప్, ఇన్ ట్రయాంగిల్ షేప్. ఎస్ అన్న. సో మనం స్టార్స్ అంట ఈ పర్టికులర్ ప్యాటర్న్లో రిప్రజెంట్ చేయాలి అంట. సో లెట్స్ సే దట్ ఐఎమ్ టేకింగ్ వన్ n వాల్యూ హియర్ ఇన్. సో ఇఫ్ మై n వాల్యూ ఈస్ 4, నేను 4 rows 4 columnsలో like I will show you. So here I have to print in first row 1 star and second row low I have to print 3 stars and third row low I have to print 5 stars and fourth row low I have to print 7 stars. ఓకేనా, ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్యాటర్న్. సో అలాగే మనకి ఇఫ్ n వాల్యూ ఇస్ 4 అయితే మనం ఫస్ట్ రోకి 1 స్టార్ ప్రింట్ చేయాలి, సెకండ్ రోకి 2 స్టార్స్ అయితే ప్రింట్ చేయాలి అండ్ థర్డ్ రోకి 3 స్టార్స్. సెకండ్ రోకి అయితే 3 స్టార్స్ అయితే ప్రింట్ చేయాలి అండ్ థర్డ్ రోకి అయితే 5 స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ రిప్రజెంట్ దీస్ ప్యాటర్న్ ఇన్ మ్యాట్రిక్స్ ఫార్మెట్, ఒక మ్యాట్రిక్స్ ఫార్మెట్లో రిప్రజెంట్ చేస్తే మనకి ఇక్కడ స్పేసెస్ జనరేట్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అనుకోండి. ఇమాజిన్ దిస్ ఇస్ మై ఫస్ట్ రో, ఐ విల్ బి డ్రాయింగ్ హియర్. దిస్ ఇస్ మై ఫస్ట్ రో అండ్ దిస్ ఇస్ మై సెకండ్ రో అండ్ దిస్ ఇస్ మై థర్డ్ రో. ఓకేనా, కాలమ్స్ వదిలేయండి. సో ఇక్కడ నేను ఫస్ట్ రో అని తీసుకుంటున్నా, ఫస్ట్ రో, దిస్ ఇస్ సెకండ్ రో, థర్డ్ రో అండ్ ఫోర్త్ రో. ఓకేనా, ఐ వాల్యూ ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అయితే ఫోర్త్ రో దాకా వెళ్ళాలి, మీన్స్ n వాల్యూ, nth పొజిషన్ వాల్యూ. సో ఇక్కడ ఫస్ట్ రోలో 1 స్టార్ అయితే ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో 3 స్టార్స్, థర్డ్ రోలో 5 స్టార్స్, ఫోర్త్ రోలో 7 స్టార్స్. ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోకి అంటే ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ స్టార్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి రో నెంబర్లో. సో ఫస్ట్ రోకి 1 స్టార్, సెకండ్ రోకి 3 స్టార్స్, థర్డ్ రోకి 5 స్టార్స్, ఫోర్త్ రోకి 7 స్టార్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి స్టార్స్ అనేవి ఆడ్ ప్యాటర్న్లో అయితే ప్రింట్ అవుతున్నాయి, అంటే ఆడ్ నెంబరింగ్ ఆఫ్ ప్యాటర్న్స్లో అయితే ప్రింట్ అవుతుంది. సో ఇది మనం ఎలా అచీవ్ చేయొచ్చో చూద్దాం. ఐల్ బి టేకింగ్ దిస్ నెంబరింగ్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ నేను ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పేసెస్ ఎలా జనరేట్ చేయాలో మనకి ఐడియా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయకముందు స్పేసెస్కి కోడ్ రాస్తాం, అంటే స్పేసెస్కి ఒక ఫర్ లూప్ రాస్తాం. సో ఫస్ట్ సైజ్కి ఒక అవుటర్ లూప్ డిఫైన్ చేస్తాం, ఈ స్పేసెస్కి n-i స్పేసెస్ ప్రింట్ చేస్తాం, ఇక్కడ n-i స్పేసెస్. దాని తర్వాత ఈ స్టార్స్కి మనం కోడ్ రాస్తాం. ఈ స్టార్స్ ఇమాజిన్ నేను ఇక్కడ కంపారిజన్ చేస్తాను. సో ఇఫ్ యువర్ ఐ వాల్యూ ఇస్ 1, ఐ వాల్యూ 1 అయితే మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? 1 స్టార్ ప్రింట్ అవ్వాలి. ఎన్ని స్టార్స్? 1 స్టార్. సో ఇఫ్ యువర్ ఐ వాల్యూ ఇస్ 2 అయితే మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? మనకి స్టార్స్ వచ్చేసి 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అదే ఐ వాల్యూ 3 అయితే మనకి స్టార్స్ వచ్చేసి 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అదే ఐ వాల్యూ 4 అయితే మనకి స్టార్స్ వచ్చేసి 7 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో మనం స్టార్స్ ప్రింట్ చేయడానికి నేను ఒక ఫార్ములా రాస్తున్నా. జస్ట్ లుక్ ఎట్ హియర్, 2 into i minus 1 stars. This is the formula to print the stars based on your i value. సో నీ ఐ వాల్యూ 1 అయితే మనకి పర్టికులర్ రోలో అన్ని స్టార్స్ అయితే ప్రింట్ అవుతాయి. లెట్స్ సే దట్ ఐఎమ్ టేకింగ్ ఐ వాల్యూ ఇస్ 1. సో ఇక్కడ నేను ఐ వాల్యూ 1 తీసుకుంటున్నా. సో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఫార్ములాలో 2 into 1 minus 1. సో 2 into 1 minus 1 అంటే మనకి 1 వస్తుంది, విచ్ ఇస్ 1 స్టార్. ఓకేనా, ఇఫ్ యువర్ ఐ వాల్యూ ఇస్ 2, ఐ వాల్యూ 2 అయితే, ఓకేనా, సెకండ్ కంపారిజన్లో ఐ వాల్యూ 2 అయితే అంటే ఐ వాల్యూ ఇస్ ది సెకండ్ రో అయితే అగైన్ సబ్స్టిట్యూట్ ది సేమ్ ఫార్ములా 2 into 2 minus 1. సో 2 into 2 minus 1 which is 3. సో మనకి విచ్ ఈస్ ఈక్వల్ టు 3 స్టార్స్. ఓకేనా, అండ్ అగైన్ if your I value is sticking to the third row,
I value థర్డ్ రో దగ్గర ఉంటాయి. అగైన్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ది సేమ్ ఫార్ములా అండర్ I. So 2 into 3 minus 1. So again we are getting 2 3 is 6 minus 1 5. So which is equal to these many of stars. అలా మనకి నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేవి ప్రింట్ అవుతానే వస్తాయి. ఇఫ్ యువర్ I value is 4 and again substitute the same formula under I in place of I. So 2 into 4 minus 1. Again 2 4s are 8 minus 1 7. So మనకి 7 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు ప్రింట్ అవర్ స్టార్స్ బేస్డ్ ఆన్ అవర్ రో సైజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ దేనికి రాస్తాం, సైజ్ డిఫైన్ చేస్తాం అవుటర్ లూప్లో, ఇన్నర్ లూప్లో స్పేసెస్కి కోడ్ రాస్తాం, దాని తర్వాత స్టార్స్కి ఈ పర్టికులర్ కండిషన్ రాసి కండిషన్లో డిఫైన్ చేసి ఈ పర్టికులర్ ఫార్ములా యూస్ చేసి మనం స్టార్స్ ప్రింట్ చేస్తాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది ఆన్లైన్ సి కంపైలర్. ఆల్రెడీ మనం n ఇన్పుట్ తీసుకున్నాం ఇక్కడ. సో I'll be defining the outer loop here. For int I value first నుంచి స్టార్ట్ అయితే I value should go till n and I till nth position I plus plus. సో ఫర్ లూప్ అవుటర్ లూప్ అయితే ఓపెన్ చేస్తాను. దాని తర్వాత ఇన్నర్ లూప్ 1లో మనం ఏం చేస్తాం, స్పేసెస్కి కోడ్ రాస్తాం. ఫర్ int j equal to 1, j less than or equal to n minus i స్పేసెస్. సో j ప్లస్ ప్లస్. సో ఇక్కడ లోపల మనం స్పేస్ ఇస్తాం ప్రింట్ఎఫ్ రాసి. సో దాని తర్వాత ఇన్నర్ లూప్ 1 రాసేసాను. ఇన్నర్ లూప్ 2 దేనికి, ఇన్నర్ లూప్ 2 వచ్చేసి స్టార్స్ కేస్ అంటే ఫర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ j నేను ఇక్కడ k తీసుకుంటున్నా, ఎందుకంటే మనం ఏదైనా టూల్స్లో కానీ ఏదైనా టర్బో సి టూల్లో కానీ మళ్ళీ ఇక్కడ j అని క్రియేట్ చేస్తే మనకి డూప్లికేట్ అవ్వచ్చు, అంటే j మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ అయిందని చెప్పి చెప్పొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ j నేను ఇక్కడ k తీసుకుంటున్నా. ఓకే, నో నీడ్ టు యూ కెన్ టేక్ దిస్ j ఆల్సో హియర్, నో నీడ్ టు వరీ ఇన్ ఆన్లైన్ సి కంపైలర్ ఓన్లీ. ఇన్ టూల్స్ అయితే j క్రియేట్ చేయి, j డూప్లికేట్ అయింది ఇలా వస్తూ ఉంటాయి. అందుకని ఇలా కన్ఫ్యూజన్స్ తీసేయాలని చెప్పేసి k తీసుకుంటున్నా ఇన్ ప్లేస్ ఆఫ్ j. సో ఓకేనా, k అంటే j అనుకోండి. k ఈక్వల్ టు 1 అండ్ మనం ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, 2 into I minus 1 స్టార్స్ అయితే ప్రింట్ చేయాలి బేస్డ్ ఆన్ యువర్ I వాల్యూ. ఎస్ అన్నో, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 into I minus 1 స్టార్స్ అయితే ప్రింట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫార్ములా వేర్ I షుడ్ అప్లై ఇన్స్టెడ్ ఆఫ్ ది ఎట్ ది ప్లేస్ ఆఫ్ ది కండిషన్. సో దాని తర్వాత k ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఏం చేయాలి లోపల, సో లోపల మనం వీ హ్యావ్ టు డూ స్టార్స్, వీ హ్యావ్ టు ప్రింట్ ది స్టార్స్. సో ఐఎమ్ ప్రింటింగ్ ది స్టార్స్ ఓవర్ హియర్. సో దాని తర్వాత మనం నీట్గా printf స్లాష్ అని ఇస్తాం, స్లాష్ అని టు ప్రింట్ ఇన్ ది నెక్స్ట్ లైన్. ఓకేనా, ఎవ్రీ రోకి మనకి స్టార్స్ నెక్స్ట్ లైన్లో అంటే నెక్స్ట్ రోలో ప్రింట్ అవ్వాలంటే ఇలా స్లాష్ అని ఇవ్వాలి. సో ఐల్ బి రన్నింగ్ దిస్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ది ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ ఫ్రమ్ ది స్కాన్ఎఫ్ ఫంక్షన్. నేను n వాల్యూ వచ్చేసి 4 ఇస్తున్నా. సో మనకి 4 rows 4 columnsలో 1 star 3 stars 5 stars 7 stars ప్రింట్ అవుతున్నాయి. లెట్స్ సే దట్ నేను n వాల్యూ 3 ఇస్తున్నా. సో మనకి 1 star 3 stars 5 stars ప్రింట్ అవుతున్నాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ సి కంపైలర్లో మనకి k వాల్యూ తీసుకోవచ్చు అండ్ j వాల్యూ కూడా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ ఇన్ టూల్స్. సో j తీసుకుంటున్నా అండ్ ఇక్కడ కూడా j తీసుకుంటున్నా అండ్ ఇక్కడ కూడా j తీసుకుంటున్నా. ఓకే, and let me run the same kind of code. So I'll be giving here 4. సో మనకి 4 rows and 4 rows లో మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి which is in the pyramid pattern. Okay, I hope you understand. If you have any kind of doubts regarding this pyramid pattern and regarding this formula, anything like that, you can ask me in the comment box. Thank you all. Do subscribe NIT Guru channel.